హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాలీఫ్లవర్ చిక్కుడుకాయ కూర చేస్తున్నానండి. ఫస్ట్ కాలీఫ్లవర్ ముక్కల కింద చేసుకుని ఫ్లవర్స్ విడిగాను వాటిని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకున్నాను. మిగతా కాయగూరలన్నీ కూడా తరుక్కుని పెట్టుకున్నాను. ఇక్కడ నేను టమాటాలు, పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు, చిక్కుడుకాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు అవి కాలీఫ్లవర్ని కొంచెం నీళ్ళల్లో ఆ గోరువెచ్చని నీళ్ళు అవి వంపేసి మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకొని ఉప్పు పసుపు వేసి ఒక ఉడుకు రానిచ్చానండి. ఇవి మనం చిల్లులు గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఒక పెద్దది ప్యాను కుక్కర్ది తీసుకున్నానండి. తీసుకుని దాంట్లోనూ పోపు వేసుకోవాలి. మనం ఆ పోపులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకుని, ఇక్కడ నాకు కరెంట్ లేదు, అల్లం వెల్లుల్లిపాయ నేను రోట్లో దంచాను. అందుకని కొంచెం బరకగా వచ్చింది. అది కూడా ఒక మాట నూనెలో చక్కగా వేయించేసుకుని పచ్చిమిరపకాయలు, తర్వాత చిక్కుడుకాయలు ఇవన్నీ వేసుకుని అవి కొంచెం మనకి మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. కాలీఫ్లవర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరు. బాగుంటుంది కూర చాలాను. దీంతో ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు. ఈ సీజన్లో చక్కగా కాలీఫ్లవర్ బాగా దొరుకుతాయి. అవి నేను కొంచెం గుత్తులు కూడా పెద్దవ కింద తరిగి ఉంచుతాను. నేను ఆ గుత్తు పడంగానే నోట్లో పెట్టేసుకుంటూ ఉంటాం. ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఇంట్లోనే మొలిచాయి. అవి పచ్చి బఠానీలు, టమాటాలు అన్నీ వేసేసుకుని చక్కగా మగ్గించుకోవాలండి. ఇక్కడ కొంచెం ఉప్పు పసుపు వేసుకుని బాగా కలుపుకుని మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నవి కాలీఫ్లవర్ కూడా దాంట్లో వేసేసి ఆల్రెడీ సగం ఉడికిపోయినాయి ముక్కలన్నీ. దీంతోపాటు ఇంకా కొంచెంసేపు మగ్గనించుకుంటే బాగుంటుంది. మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఆయిల్ తక్కువే వాడతాను. కూర అంతా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకుని, కొత్తిమీర వేసుకుని కూర మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. ఇది మరీ ఎక్కువగా కలిపేసిన కాలీఫ్లవర్ ముక్కలు మనకి ఇదైపోతాయి, పేస్ట్ అయిపోతాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కూర అయిపోయిందండి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే కాలీఫ్లవర్